6 నెలలు అయింది పుట్టి. కానీ ఆక్సిజన్ అందక హాస్పిటల్లో పెట్టారు, చచ్చిపోతాను అన్నాడు పిల్లోడు, ఇక బతకడంట అయ్యా అని. నేనేం చెప్పానంటే ఆ రోజు వాక్యం చెప్పాను. ఏం వాక్యం చెప్పాడంటే అక్కడ వచ్చిన దైవజనుడు నాకు ముందు వాక్యం చెప్పాడు. ఆ వాక్యం నా మైండ్లో గుర్తుకొచ్చింది. ఏంటంటే, నువ్వు తడవ తీయకుండా మొక్కుకునము, ఆ మొక్కు వల్ల దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు అనే మాట అక్కడ నాకు వినపడింది. వినపడినప్పుడు అమ్మా నేను ఒకటి చెబుతాను, ఎట్టాగా బిడ్డ చచ్చిపోతాను అంటున్నాడు, నీ వెళ్ళిపోతాను అంటున్నాడు. ఏం వద్దు, ఆ బిడ్డ నేను దేవునికి ఇచ్చేసే సేవకన్నా. హల్లెలూయా. ఈ మాట మీ అమ్మాయికి చెప్పు, మీ అల్లుడికి చెప్పు, నువ్వు నీ హృదయం పెట్టుకో, నేను ప్రార్థన చేస్తా అని చెప్తే మరో ఒక 2 నెలలు అయిన తర్వాత మన బెదర వెళితే ఆ బెదరతో సాక్ష్యం చెబుతుందంట, మా మనవడు బతికాడు అన్నంట. హల్లెలూయా. ఏం బతికొచ్చింది? నేను కాదు, వాక్యం. వాక్యం చేస్తే నీ జీవితంలో అన్నీ జరుగుతాయి. వాక్యాన్ని పాటిస్తే, వాక్యం అనుసారంగా నడిస్తే దేవుడు ఏమంటాడంటే నేనున్నాను నీతో అంటాడంట. హల్లెలూయా. నాలో ఏమీ లేదు, వాక్యంలో శక్తి ఉంది. అన్నీ వాక్యంలోనే ఉన్నాయి.